హోలీ అనంగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు ఇంట్లో ఉంటాయి చూసారా కొన్ని సామాన్లు ఉంటాయి. మనం సర్దేటప్పుడు ఏమనిపిస్తుందంటే చిన్న కవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి దాచేసుకుంటూ ఉంటాం అనమాట. ఫర్ సపోజ్ మినరల్ వాటర్ బాటిల్ ఖాళీది ఉందనుకో, దేనికన్నా పనికొస్తుంది అని చెప్తూ ఉంటాం. అవును. దాన్ని క్లటర్ అంటాం మేనిఫెస్టేషన్ భాషలో. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అట్లా చెత్త అనేది ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు అసలు ఇంట్లో నుంచి తీసుకెళ్ళి పోయి ముందు అసలు ఒక 2 days బిఫోరే పౌర్ణమి వస్తుంది అనగానే మనం స్టార్ట్ చేసుకుంటాం కదా క్లీనింగ్. ఏదైతే మీరు యూజ్ చేయడం లేదో, ఏదైతే కొంచెం పగిలి ఉంది పనికొస్తుందిలే అని చెప్పి అట్టే పెట్టుకున్నామో అవన్నీ కూడా తీసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏం చేస్తారు అని అంటే ప్లేసెస్ని మార్చడం. అంటే మీరు ఫర్ సపోజ్ ఒక సోఫా ఉందనుకోండి, 3-seater ఉంది, ఒక దాన్ని ఇటు ఒక దాన్ని అటు వేశారనుకోండి, దాని ప్లేసెస్ కొంచెం మార్చడం అనమాట. ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఎప్పటి నుంచో ఒకలాగే పెట్టిన వస్తువుల ప్లేసెస్ని మార్చడం వల్ల కూడా ఈ పౌర్ణమి రోజు చాలా మంచి జరుగుతుంది అని మనం ఖచ్చితంగా చెప్తాం.